ముందుగా దేవరకద్ర నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలని సందర్శించడం జరిగింది. అక్కడ కలిసిన రైతులు జరుగుతున్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గౌరవ సహచర మంత్రివర్యులతో మరి వారి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్లు కూడా వాళ్ళ జిల్లాల్లో పరిస్థితిని వివరించారు. ఒకటే విషయం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అందరికీ మేము విజ్ఞప్తి చేయాలంటే ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ 4-5 తారీఖులో వస్తాయని చెప్పి మెట్ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ చేసింది. వీలైనంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4-5 తారీఖు లోపల ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా మీడియా మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, మా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వము. రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో గాని స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నడూ ఎక్కడూ జరగని విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకి మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం ఓసారి మరోమారు నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈసారి వడ్ల కొనుగోలు విషయంలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండించింది, ఎక్కువ వరి కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎంఎస్పి పాలసీ మీద, కనీస మద్దతు ధర పాలసీ మీద కేంద్ర ప్రభుత్వం ధర ప్రకటించి చేతులెత్తేసిన మా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో గాని, మొక్కజొన్న కొనుగోలు విషయంలో గాని మేము చివరి గింజ వరకు కొని ధాన్యాన్ని తడిసినా సరే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోవద్దని చెప్పి తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పికి కొనుగోలు చేసి బాయిల్ మిల్స్ కి తరలిస్తున్న విషయం కూడా యావత్ తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొన్ని మీకు అంకెలు తెలియజేయాలంటే, రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ఈ యాసంగి పంటలో వరి పండి 141 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండింది. మేము 75 లక్షల మెట్రిక్ టన్ల కంటే తగ్గకుండా ఎంత వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు వచ్చినా, నేను మళ్ళీ చెప్తున్నా, 75 lakhs అని కాదు, 80 lakhs అని కాదు, 90 lakhs అని కాదు, ఎంత వరి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి వచ్చినా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాము. అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పికి కొనుగోలు చేస్తాము. మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి ఒక విషయం తెలియజేయాలి. ఈసారి ఈ యాసంగి పంటలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి విధానం ప్రకటించిన, ఎంఎస్పి ధర, ఎఫ్ఏక్యూ అన్ని ప్రకటించింది. కానీ తెలంగాణలో వాళ్ళు కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నారు. మా ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాము. 75 లక్షలే కాదు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఎంత ధాన్యం వస్తే అంత ధాన్యం కొనుగోలు చేస్తాము. మీరు గమనించాలి, మీ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని గమనించాలి. ఎవరో పెద్ద మనుషులు రైతుల గోసనో భరోసానో తిరుగుతున్నారు. వాస్తవంగా మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎంఎస్పి విధానం ప్రకటించిన తర్వాత వాళ్ళు కొనుగోలు చేయకపోయినా 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వచ్చిన ప్రతి గింజని కొనుగోలు చేస్తున్నాము. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెలంగాణలో 8,575 కొనుగోలు కేంద్రాలు స్థాపించడం.
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 13,000 వాహనాలు ఉపయోగించబడుతున్నాయి. అదేవిధంగా 2 లక్షల పైగా సిబ్బంది ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో పనిచేస్తున్నారు. 2008 రైస్ మిల్లులు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో భాగస్వామ్యాన్ని ఇప్పటికే 20,80,00,000 గోనె సంచులు ఉపయోగించబడ్డాయి. మరి టార్పాలిన్ల విషయంలో కానీ, తేమ కొలుసు యంత్రాల విషయంలో కానీ, ప్యాడీ క్లీనర్ల విషయంలో కానీ ఎన్ని పరికరాలు అవసరం ఉన్నా మా ప్రభుత్వం ఈ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వరకు, నిన్న రాత్రి వరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆల్రెడీ కొనుగోలు చేసినాము. రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లకి ఈ యాసంగి పంటలోనే 11,500 కోట్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. సుమారు ఈ యాసంగి పంటలోనే సుమారు 8,77,000 రైతులకి, వరి రైతులకి అమౌంట్ వేయడం జరిగింది. ఈ 8,500 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ 2,257 కొనుగోలు కేంద్రాల్లో ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ పూర్తి చేయడం జరిగింది. మరి అదే విధంగా కొన్ని ఇతర అంకెలు కూడా మీకు తెలియజేయాలి. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న పార్టీ తెలంగాణలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో పండిన వరి పంటలో ముఖ్యమంత్రి గారు, నేను అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ కొనుగోలు చేయాలి, మా దగ్గర నుంచి, మా దగ్గర వరి ధాన్యం ఎక్కువ పండుతుందని రిప్రజెంట్ చేసిన మొత్తం మా దగ్గర పండిన పంట నుంచి 38% మాత్రమే కేంద్రం మన దగ్గర కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం కొనుగోలు చేస్తలేదు కాబట్టి మేము అదనంగా ఎంఎస్పికి అదనంగా 16,479 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టి మొత్తం ధాన్యం కొనుగోలు చేసినాం. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా జరుగుతలేదు. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరగలే. ఎమ్మెల్యేలు అందరూ, మీరు సీనియర్ తెలుసు, గతంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ప్యాడీ కొనుగోలు చేసిన తర్వాత నెలలు తరబడి పైసలు పడకపోయాయి. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 48 నుంచి 72 గంటల్లో వరి రైతులకి అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో పడుతున్నది. కొన్ని అంకెలు మీకు చెప్పాలంటే 2024-25 ఖరీఫ్ రబీ సీజన్లలో తెలంగాణలో వరి రైతులకి మా ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలు, 36,143 కోట్ల రూపాయలు వరి రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఈ సీజన్ లో, అంటే ఈ ఖరీఫ్ అండ్ రబీ 25-26 ఖరీఫ్ అండ్ రబీ సీజన్లలో తెలంగాణలో వరి రైతులకి భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ ఏ రాష్ట్రంలో వేయని విధంగా 39,000 కోట్ల రూపాయలు, 39,359 కోట్ల రూపాయలు వరి రైతులకి వాళ్ళ అకౌంట్లలో మా ప్రభుత్వం జమ చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని తడిచిన ధాన్యానికి కూడా కొనుగోలు చేస్తామని చెప్పినాము. ఇప్పటికీ తెలంగాణలో 10,215 మెట్రిక్ టన్నులు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఇట్టి ధాన్యాన్ని బాయిల్ మిల్లులకి తరలించి మద్దతు ధర చెల్లించడం జరిగింది. మరి కొన్ని ఇతర రాష్ట్రాలకు పోలిస్తే, అంటే ఈ రోజు వరకు ఈ యాసంగి పంటలో మనమేమో 22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, మనకంటే పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 23 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మనకంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో 11 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మరి ఈ విధంగా భారతదేశంలోనే ఈ యాసంగి పంటలో ఇప్పటి వరకు
మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మరి ఎంఎస్పి పాలసీ ప్రకారం కొనుగోలు చేసిన ప్యాడీ రైస్ లో 60% తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి కొనుగోలు చేసింది. మాకేమనిపిస్తుంటే ఈ సీజన్ అయిపోయే వరకు మొత్తం భారతదేశంలో యాసంగి పంటలో 75% రైస్ విల్ కమ్ ఫ్రమ్ తెలంగాణ. రబీ ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండి దేశ ఆహార భద్రతకు వెన్నెముకగా నిలిచింది. అదేవిధంగా యావత్ తెలంగాణ రైతాంగానికి తెలవాలి, మేము వచ్చిన 2 ఏళ్లలో తెలంగాణ వరి రైతులకి 98,600 కోట్ల రూపాయలు వరి రైతులకి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. సగటున సంవత్సరానికి చెల్లింపు 49,300 కోట్ల రూపాయలు. మరి 2024-25లో కానీ 2025-26లో కానీ కేంద్రం తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కంటే చాలా ఎక్కువ ధాన్యం మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2024-25లో కేంద్రం తెలంగాణ నుంచి 105 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మేము మొత్తం 128 లక్షల మెట్రిక్ టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేసినాం. అదేవిధంగా 25-26 ఇప్పుడు ఆన్ గోయింగ్ సీజన్ లో కేంద్రం మా దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి 112 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వరి రైతుల నుంచి 146.86 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 293 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి చేసి 293 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబడని చెప్పడాన్ని ఎంతో సంతోషిస్తున్నా. నేను ప్రజాప్రతినిధులని అధికారులందరినీ అభినందిస్తున్నా. ఈ వడ్ల కొనుగోలు ప్రక్రియ మరి విజయవంతంగా ముందుకు తీసుకుపోయినరు. ఈ వారం 10 రోజులు కూడా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ 4-5వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వేగవంతం చేయడానికి, యాక్సలరేట్ చేయడానికి, స్పీడప్ చేయడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మరి పర్యవేక్షణ చేయబోతున్నారు, సందర్శించబోతున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.